హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. వంకాయ కర్రీ అంటే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చేస్తారు. బట్ నా మెథడ్ అయితే నేను చూపిస్తున్నాను. చాలా ఈజీగా టేస్టీగా అందరికీ నచ్చే విధంగా చూపిస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్ పెట్టుకోవాలి. ఏదైనా బాండీ అయినా ఏదైనా కూడా పెట్టుకొని, అయితే వీఆర్కే డైట్లో ఆనియన్ ఒకటే లిమిట్ కదా. ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చీలు, ఒకటే టమాటా లిమిట్. వీఆర్కే డైట్లో ఒక టమాటా, ఈ 3 కలిపి మగ్గియాలి. కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా సాల్ట్ వేయాలి. చాలా బాగుంది కర్రీ అయితే, చాలా టేస్టీగా ఉంది. అయితే కొద్దిగా ఆయిల్ వేయాలి, మరీ ఎక్కువ అవసరం లేదు, మీడియం దానికి తగ్గట్టుగా వేయాలి. చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇలా చేస్తాను, నా మెథడ్ చూపిస్తున్నాను మీకు. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీఆర్కే డైట్ చేసేటప్పుడు మనము ఏంటంటే అసలు ఎట్లా చేయాలి, ఏమేమి కర్రీస్, అసలు డైట్ ఎట్లా చేయాలి అనుకుంటాం కదా. ఇది నాటు కొత్తిమీర, ఇది కూడా దాంట్లోనే వేస్తున్నాను. అయితే ఏం లేదండి, వీఆర్కే డైట్లో కొన్ని తినని కూరగాయలు ఉంటాయి, కొన్ని తినే కూరగాయలు ఉంటాయి. మనం తినేటివి ఎన్నో వెరైటీస్గా చేసుకోవచ్చు. దాని కాంబినేషను రోటీ, పూరి, చపాతీ, ఎగ్ దోశ, ఉప్మా, ఇవన్నీ చేసుకోవచ్చు వీఆర్కే డైట్లో. ఇవన్నీ ఎవరైనా డైట్ చేసే వాళ్ళు నా ఛానల్లో అన్నీ ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా ఒకసారి మీరు చూడండి, మీకు ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అందరికీ చేసుకునే విధంగా ఉన్నాయి నా ఛానల్లో. ఇప్పుడు ఇవి మగ్గిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి. టమాటా, ఆనియన్, కొత్తిమీర అంతే. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. అయితే ఈ వంకాయలు ఉంటాయి కదా, ఉప్పేసి మనము నీళ్ళలో ఉప్పేసి పెడతాం కదా, ఇవి బాగా ఆయిల్లో మగ్గిస్తాను నేను. బాగుంటుంది మన పీస్ కూడా. ఈ రకంగా చేస్తే మన పీస్ కూడా టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసి పెడదాము. అయితే అంతలోపు ఇది మిక్సీలో మనం ఇది 3 రకాల గింజల పొడి ఉంటుంది కదా, పంప్కిన్, సన్ఫ్లవర్, వాటర్ మిలాన్ సీడ్స్, ఈ 3 రకాల గింజల పొడి ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారము. అంటే ఇవి పచ్చిమిరపకాయలు కొన్నేసిన, ఎండాకాలం కదా ఎక్కువ పచ్చిమిర్చి తినొద్దు. కొద్దిగా మసాలా వేసినాను. ఇంట్లో కొట్టిన మసాలా మాత్రమే వాడాలి వీఆర్కే డైట్లో. చింతపండు అస్సలు వాడకూడదు. చూడండి, మిక్సీకి వేసిన, పేస్ట్ చేసిన, ఇంకొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు మంచిగా అయింది పేస్ట్. చాలా ఈజీ కదా, తొందరగా అయిపోతుంది. మనము ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇట్లా తీసుకొని వెళ్ళొచ్చు. ఈ వంకాయలు మంచిగా మగ్గినాయి కదా ఆయిల్లో. చూడండి, ఇట్లా మగ్గిన తర్వాత ఈ పేస్ట్ దీంట్లో వేయాలి అంతే. ఈ రకంగా చేస్తే బాగుంటాయి కర్రీస్. అంటే ఒక్కొక్క మెథడ్లో ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. ఈ మెథడ్ అయితే నాకు బాగా నచ్చింది, టేస్ట్ కూడా బాగుంటున్నాయని నేను ఈ మెథడ్లో చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మసాలా మగ్గిద్దాము సిమ్లో పెట్టి. చింతపండు మాత్రం అస్సలు వాడకూడదు వీఆర్కే డైట్లో. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. అయితే వీఆర్కే డైట్ చేసేటప్పుడు మనము 2 మీల్ 3 మీల్ అనేది ఉంటుంది. అంటే ఎక్కువ మ్యాక్సిమం 2 మీల్లే చేస్తారు ఎక్కువ. సరే 3 మీల్ కూడా మనం వెయిట్ గెయిన్ కావాలంటే 3 మీల్ కూడా చేయొచ్చు. ఫ్యాట్ మినిమం 80-90 గ్రామ్స్ తీసుకోవాలి. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, ఒమేగా, ఇంకోటి లెమన్స్, కొందరికి పడని వాళ్ళు విటమిన్ సి ట్యాబ్లెట్ వాడాలి. వీఆర్కే రోటీస్, వీఆర్కే వెజిటేబుల్స్, అంతే సింపుల్గా డైట్ చేయొచ్చు. ఇంకా ఫ్యాట్ అంటే మనము బుల్లెట్ కాఫీలో తాగాలి, ఒక 3 కప్స్ వరకు తాగాలి. మిగతా ఫ్యాట్ మన వెజ్ సూప్లో కానీ వేడి నీళ్ళల్లో కానీ అట్లా వేసుకొని మనం ఫ్యాట్ తీసుకోవచ్చు. చూడండి, కర్రీ ఉడుకుతుంది.
చాలా బాగుంది ఈ మెథడ్లో కర్రీ చేస్తే. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సెట్ అయినాయి. మనము అన్ని మిక్సీలో వేసినాం కాబట్టి నేను డైరెక్ట్గా ఇప్పుడు ఏం వేయలేదు. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. అందరికీ నచ్చుతుంది ఈ టేస్ట్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఈ వీడియో మంచి యూజ్ వస్తుంది. చాలా ఈజీ కదా ఇట్లా చేస్తే, టేస్ట్ బాగుంటుంది, ఈజీ మెథడ్. పీస్ కూడా మంచిగా మగ్గింది కదా ఆయిల్లో, తొందరగా ఉడికింది. రెడీ అయింది కర్రీ. చూడండి, వీఆర్కే రోటీస్ దీని కాంబినేషన్ బాగుంటుంది. చూడండి రెడీ అయింది. ఓకేనా? థ్యాంక్ యూ.